వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని నెక్కొండ మండలం మడిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని మూక్యా తండా వాసుల ఆవేదన వివరాలకు వెళితే నెక్కొండ మండలంలోని మడిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని మూక్యా తండా గ్రామంలో గత కొంతకాలంగా సెంట్రల్ రైల్వే నూతనంగా 3వ లైన్ ప్రారంభించడంతో గ్రామస్తులకు అసౌకర్యాలు ఉన్నట్లు మీడియాతో మాట్లాడుతూ గ్రామస్తులకు మరియు స్కూలు విద్యార్థులకు నిత్యావసర వస్తువులను అత్యవసర సమయాల్లో నెక్కొండకు వెళ్లాలంటే రహదారులు లేక ఇబ్బందులకు ఎదుర్కొంటున్నట్లు తండావాసులు తెలియజేశారు. ఇప్పుడు ఈ ర్యాప్ ఎండింగ్ నుంచి మాకు తండకి దారి ఇస్తున్నాడు కండక్టర్. ఆయన బండి అవతల పడితే దీనికి ఇక్కడ నుంచి ఈ రోడ్డు మార్గం ద్వారా కనీసం మేము ఇప్పుడు గేట్ ఇక్కడ పెడతాం కదా వీళ్ళు. అడిగితే సెంటర్ మడిపల్లి గ్రామానికి అన్ని సౌకర్యాలు కల్పించాలి. తక్షణమే చేయాలి. న్యాయం కావాలి, న్యాయం కావాలి, మడిపల్లికి న్యాయం కావాలి. నమస్కారం అండి. నెక్కొండ మండలం మడిపల్లి గ్రామ పరిధిలోని ముఖ్య తండకు సంబంధించిన గతంలో ఉండబడిన సీసీ రోడ్డును థర్డ్ లైన్ రావడం వల్ల తీసేయడం జరిగింది. ఆ కాంట్రాక్టరు మనకు మరో దారి వేస్తానని హామీ ఇచ్చి దాటి వేయడం జరిగింది. అలాగే గ్రామంలో చాలా ఇబ్బంది పడుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయ పనులకు స్కూల్ పిల్లలు స్కూళ్ళకు వెళ్ళాల్సిన పరిస్థితిలో రోడ్డు మార్గం లేక చాలా ఇబ్బంది పడుతున్నాము. సేఫ్టీ అనేది ఏమాత్రం ప్రికాషన్ తీసుకోకుండా ముందు ఇబ్బంది పెడుతున్నారు. ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, సెక్రటరీ గారికి అందరు కూడా 10 సార్లు విన్నపించినా కూడా ఏమాత్రం పట్టించుకోవడం జరగట్లేదు. ఇటు విషయంపై పెద్దలు సహకరించవలసిందిగా. నమస్కారం అండి. నా పేరు బుక్యా వీరన్న. వరంగల్ డిస్టిక్ నెక్కొండ మండలం మడిపల్లి గ్రామం ముఖ్య తండం. అది రైల్వే థర్డ్ లైన్ మేడం మా తండం ఉంటుంది. ఇప్పుడు ఈ రైల్వే థర్డ్ లైన్ పడడంతో కాంట్రాక్టర్లు వచ్చేసి మాకు ఉన్నటువంటి జీపీ రోడ్డు సీసీ రోడ్డు కూల కొట్టేసి తర్వాత మేము రోడ్డు కోపిస్తానే కొన్ని రోజులు టెంపరీ రోడ్డు ఇచ్చేసి దాన్ని కూడా కూల కొట్టి మాకు ఎలాంటి రూట్ లేకుండా వెళ్ళిపోయినారు. మాకు ఇప్పుడు రైతులకు కానీ ఏదైనా చేనులకు ఇట్లా పోవాలంటే పశువులకు కానీ స్కూల్ పిల్లలకు కానీ ఎరువులు గిట్లా ఏమైనా కొనుక్కొని రావడానికి కానీ కూడా చాలా ఇబ్బంది అవుతుంది మాకు. ఇప్పుడు మొన్న ఈ థర్డ్ లైన్ పడడం వల్ల ఇప్పుడు పట్టాలు ఎక్కడ పడితే అక్కడ పడేసిపోయినారు. వాళ్ళు అసలు ఎలాంటి ఏం పాటిస్తలేరు. మొన్న ఒక 2 బర్రెలు చనిపోయినాయి. మొన్న ఒక చిన్న బాబు 10 ఏళ్ల బాబుకి పాము కరిస్తే కూడా నైట్ పూట మేము రోడ్డు దాటి బండి 2 వీలర్ కూడా తీసుకోపోలేని పరిస్థితి మాది. మేము ఆర్డీఓ వాళ్ళని విన్నవించినా కూడా, ఎంఆర్ఓకి విన్నవించినా కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు. దయచేసి మాకు రోడ్డు సౌకర్యం కల్పించవలసిందిగా మేము కోరుకుంటున్నాం పై అధికారులు. సురేష్, నేను గౌడ సంఘం ప్రెసిడెంట్ను. ఇక్కడ నేను తాళ్ళెక్కడానికి ఇంతకుముందు రోడ్డు మంచి అవైలబుల్ ఉండే. ఈ రైల్వే పనులు చేయబట్టి ఈ అండర్ బ్రిడ్జ్ ఇట్లానే తీసిళ్ళు. వాళ్ళకి రోడ్డు ఇస్తా అని చెప్పి నమ్మించి రోడ్ వేసి ప్రస్తుతానికి వాళ్ళ పని అయిపోయే వరకు, పని అయిపోయిన తర్వాతకి రోడ్డు బీకేసి కథం వీళ్ళకి ఆగం చేసి ఇప్పుడు రోడ్డు మీద పోయే పరిస్థితి లేదు.
వాళ్ళు అగమ గోచరంగా మారిళ్ళు. ఇప్పుడు రోడ్డు లేదు, ఏం లేదు. ఇప్పుడు నేను బండి మీద తాడెక్కడానికి కూడా నాకు కూడా వీలు లేకుంటున్నది. ఇక దీనికి ఇక నాయకులు ఇంకెవరైనా ఉంటే దానికి సాయం చేయాలని కోరుతాను.